తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध विंध्य हिमांग उच्चल जलधि तरंगा तव जय हे भारत भाग्य विधाता जय हे जय हे అధికారులకు ప్రజాప్రతినిధులు నాయకులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా అందరితో కలిసి జాతీయ పతాకాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాము. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర 10ఏళ్ల పండుగ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం మన గౌరవ చైర్పర్సన్ తెలంగాణ జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ గారు అలాగే మున్సిపల్ మన గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం 10ఏళ్ల రాష్ట్రంలో మనం విజయాలు సాధించాల్సిన పోరాటాలు త్యాగాల ఫలితంగా సాకారమైన స్వరాష్ట్రంలో మనం ఇంకా కూడా చాలా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా మన రాష్ట్రంలో మనకు కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. మన పట్టణాన్ని కూడా ఈ సందర్భంగా మనం చాలా సుందరంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మళ్ళీ 10ఏళ్ల స్వరాష్ట్రం అనేది మన తెలంగాణ ప్రజల చాలా ఏళ్ళ ఆకాంక్ష, తొలి దశ మలి దశ ఉద్యమాల ఫలితంగా మనకి ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లయితే ఎందుకు అన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పథంలో తీసుకొని చేయడం అనేది కూడా ప్రజలందరికీ కూడా ఉంది. ఈ ప్రజల భాగస్వామ్యంతో మాత్రము సాధ్యమవుతుంది. మనం మన రాష్ట్రాన్ని అలాగే మన పట్టణాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఈ విషయాన్ని మరొకసారి పునరావృతం చేస్తూ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతా ఉన్నాము. ఈరోజు నిజంగా కూడా ఆనాటి మా తెలంగాణ తల్లి సుష్మా స్వరాజ్ ఆశయం మేరకు ఆదేశం మేరకు ఆనాడు పాటుపడినటువంటి సందర్భంలో మరి పార్లమెంట్లో విజృంభించినటువంటి సందర్భంలో ఈనాడు తెలంగాణ ఆవిష్కరణ అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఘనంగా మరి చేసుకుంటున్నామంటే మా అమ్మ మన సుష్మా స్వరాజ్ గారిదే. కాబట్టి ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి తెలంగాణ కోసం అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ గారికి మరి ఒక నివేదిక ఇవ్వదలుచుకున్నాం. మరి మా అంగడ్ బజార్లో ఉన్నటువంటి దేశీయ కార్ఖానా పక్కన మరి అమరవీరుల స్తూపాన్ని మరి చేసే విధంగా గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్
మరి వెంటనే దీనికి నిర్ణయాలు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ సహకరించుకున్నామో దీనికి అమరవీరుల త్యాగం ఉన్నది. ఆ అమరవీరులకు మనం అందరం కూడా రుణపడి ఉండాలా, వారి కుటుంబాలకు కూడా రుణపడి ఉండాలా. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలైన తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా దొరల గడిల పాలన నడిచింది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే తెలంగాణ 10 సంవత్సరాల యొక్క అవినీతిని, పేద ప్రజలకు దక్కాల్సిన సంక్షేమ పథకాల అవినీతిని కానీ, ఇవాళ గొర్రెల పెంపకంలో 700 కోట్లు కానీ, ఇవాళ కాళేశ్వరం కానీ, ప్రతి దగ్గర ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అటువంటి దురదృష్టకరమైన 10 సంవత్సరాల పాలన జరిగింది. దాని నుంచి విముక్తి నిజంగా కూడా 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న శుభ సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కొత్త సీసాల పాత సారా టైపు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సాకారమయ్యేటట్లు, తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారమయ్యే విధంగా పరిపాలన జరపాలని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిర్రో హామీలు నెరవేర్చాలని సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి